ప్రజలందరికీ కూడా నా నమస్కారములు. ముందుగా సద్గురు శ్రీ సురేశ్వర ఆచార్య స్వామి గారికి, శ్రీ బలవత్రి గణేష్ గారికి, మాకమల్ల శివకుమార్ గారికి, దానయ్య గారికి అండ్ రఘుపతి గారికి, ఇక ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, పిన్నలందరికీ నా యొక్క నమస్కారములు. ముందుగా ఇక్కడ విచ్చేసిన మాతృమూర్తులందరికీ శిరస్సు ఉంచి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నాకు నిజంగా ఈరోజు ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. కొన్ని పంచ పరివర్తనలు మనము ఏవైతే మార్చుకోవాలని చెప్పాలని వచ్చానో, ముందుగానే స్వామీజీ గారికి కోలాటంతో స్వాగతించడం, ఆ మహిళామూర్తులు, మాతృమూర్తులు ఎంత చక్కగా నృత్యం చేశారండి. నిజంగా మన సంస్కృతి ఎక్కడికి పోలేదు, కొంచెం మాయమైంది అంతే. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత చిన్నారులు మన యొక్క సంస్కృతి ఎక్కడికో వెళ్ళిపోయింది అని అంటున్నారు. వెస్టర్న్ కల్చర్ని వీఆర్ ఫాలోయింగ్ అన్నారు. నాట్ ఎట్ ఆల్, వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ వెస్టర్న్ కల్చర్స్. ఓన్లీ వన్ థింగ్, కొంచెం మరుపు, మాయా అనేది జరిగింది. ఎంత చక్కటి నృత్యాలు చేశారు వాళ్ళు. అది కూచిపూడియా, భరతనాట్యమా, నాకు అంత అవగాహన లేదు. కానీ ఆ గురూజీ వాళ్ళని ఎంత చక్కగా తీర్చిదిద్దారు. కట్టు బొట్టు అవన్నీ కూడా వాళ్ళ దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఎక్కడికి పోయాడండి శివాజీ. జిజియాబాయి ఎంతోమంది శివాజీలను తయారు చేశారు వాళ్ళు. ఇంకా జిజియాబాయిలు పుట్టి ఉన్నారు ఇప్పటికీ. శివాజీని చూసాము, వారి యొక్క ప్రార్థన గీతాన్ని కూడా మనం చూసాము. కాబట్టి మహిళామూర్తులందరికీ నిజంగా జోహార్లు. కానీ ఒక చిన్న విషయం, ఏదైతే మరుపు జరిగిందో, ఏదైతే మాయ జరిగిందో, దాని గురించి కొంచెం మీకు తెలియంది కాదు, కొంచెం ఆచరణలో పెడితే ఇంకా చాలా మార్పు అనేది జరుగుతుంది. ఈ కలియుగంలో భయం అనేది అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడే స్వామీజీ చెప్పారు, అధర్మం ఎక్కువగా నడుస్తుంది అని చెప్పేసి. ధర్మాన్ని మనం అందరం కూడా ఒక గట్టి సంకల్పంతో చేసుకుంటే, ఇప్పటిదాకా మన ఒక నినాదం ఉంది, ఏమని? గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. ఒక్కసారి చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, వీర శివాజీ, జై భవానీ. ఏమనాలి? రంగు రంగు పువ్వుల, రంగు రంగు పువ్వుల. చాలా చాలా ధన్యవాదాలు. ఇది చాలండి పక్కనున్న ఎవరికైనా దడ పుట్టించడానికి. ఈ నినాదాలు చాలు మనకి. ఈ సంకల్పం గట్టిగుంటే ఎవరు మనని ఏమీ చేయలేరు. ఇవన్నీ గుర్తించుకొని మనకి 1927వ సంవత్సరంలోనే కేశవ్ రావు బలిరామ్ గారు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ స్థాపన అనేది జరిగింది. అందుకే ఆయన వ్యక్తి నిర్మాణం చేశారు. అందులో వ్యక్తిని పూజించట్లేదు మనము. వ్యక్తిని పూజిస్తే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. నేను ఎక్కువ ఇచ్చినా వాళ్ళు తక్కువ ఇచ్చారు అని చెప్పి తెలియకుండానే ఒక అహంకారం అనేది మన నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది. అది దించడం ఎవరి వల్ల కాదు. అందుకే ఆయన ధ్వజాన్ని పూజించాడు, వ్యక్తిని నిర్మాణం చేద్దామన్నాడు. ఓకేనా? అదే ఆదర్శంగా 1936వ సంవత్సరంలో లక్ష్మీబాయి కేల్కర్జీ, మౌసీజీ అని పిలుస్తూ ఉంటాం, మనకు సేవికా సమితి, ఆడవాళ్ళకు కూడా ఉందమ్మా, మహిళలకు కూడా ఉంది. శాఖకి వెళ్ళండి, గంట సమయం మహిళలు, చిన్నారులు అందరూ కూడా ఆ శాఖకు వెళ్ళాలి. ఒక గంట సమయాన్ని మీరు వెచ్చించాలి. అప్పుడు మన సంకల్పంతో ఈ దేశంలో భయపడాల్సిన అవసరం లేదు. మనం అక్కడి గుర్తుపెట్టుకోవాలి, మనకున్నది ఒకే ఒక్క దేశం. మిగతా వాళ్ళలాగా వేరే వేరే దేశాలకు వెళ్ళి ఉండే అర్హత వాళ్ళకు ఉంది, కానీ మనకు లేదు. కాబట్టి ఈ దేశమే మనం రక్షించుకోవాలి. కానీ ఈరోజు నా అంశం ఏంటిది అంటే పంచ పరివర్తన 5. మనకి ఆల్రెడీ సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. ఏ ఒక్కటి బాగలేకపోయినా మన శరీరం బాగుంటుందా? ఉండదు. అదేవిధంగా పంచ పరివర్తనలో కూడా
మొదటిది సామాజిక సమరసత, సమత, మమత. ప్రేమగా ఉందాం. ఇప్పటిదాకా స్వామీజీ అన్నారు అహింసో ధర్మే మార్గము అని చెప్పి. కానీ ఎన్ని రోజులండి, ఎన్ని రోజులు మనం ఓర్పుతోటి కూర్చుందాం. ఎన్నో అవినీతి పనులు జరుగుతూనే ఉన్నాయి, కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. కానీ ఇంకా మనము అదే నడుస్తూనే ఉన్నాం. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. తెలుసో తెలియకో మనం కూడా చాలా నష్టపోయాం. 800 సంవత్సరాలు మొఘల్ పరిపాలనలో నష్టపోయినాం. 200 సంవత్సరాలు బ్రిటిష్ చేతిలో మనము నలిగిపోయాం. పోతూ పోతూ బ్రిటిష్ ఏమైనా ఊరుకుందా? డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టింది. ఒక్క చిచ్చు వేసిపోయింది, ఒక్క చిన్న రవ్వ అంతే. కులం కొట్టుకొని చేస్తున్నాం ఇప్పటిదాకా మనం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆ యొక్క చిన్న మార్పు మీ మెదడులో నుంచి వేర్లతో సహా తుంచి వేస్తే అప్పుడు అందరం హిందువులం అని ఒక్క నినాదం చాలు. మనని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, అది మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం, మనము సామాజిక సమరసతలో మన సంఘ్ శాఖ ఒకటి చెప్తూ ఉంటుందండి. నువ్వు రాముణ్ణి పూజిస్తున్నావా, శివుడిని పూజిస్తున్నావా, హనుమంతుని పూజిస్తున్నావా, ఎవరిని పూజిస్తున్నావో నాకు అనవసరం, ఏ దేవుణ్ణి పూజిస్తున్నావో నాకు అనవసరం. ఫస్ట్ మనం చేయాల్సింది, ఏదన్నా ఆక్రమణం జరుగుతోంది, అన్యాయం జరుగుతోంది అని తెలిసిన వెంటనే హిందువుల్లాగా మనం ముందుకు వెళ్ళి కాపాడుకుంటే చాలు. ఇనఫ్. ఎవ్వరు మనని ఏమీ చెయ్యలేరు. అది ఆ ధైర్యం మనం కోల్పోతున్నాం. పక్కనే కదా, నాకు కాదు కదా, నా గడప లోపలికి రాలే కదా, 3 గడపలు దాటాలి. అట్లా అనుకుంటే అఖండ భారత్ ఎంతవరకు కోల్పోయినామో చూసుకోండి. ఒక ఆఫ్ఘనిస్తాన్ చూడండి, పాకిస్తాన్ చూడండి, భూటాన్ చూడండి, బంగ్లాదేశ్ చూడండి, ఎన్ని జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో మొన్నటి వరకు కూడా ఎంత ఘోరమైన స్థితి. ఇమీడియట్గా మనం వాట్సాప్లో, వీడియోస్లో, యూట్యూబ్లో లైకులు పెడతాం. లైకులు కాదండి, ముందు నిలబడండి. ధైర్యం చేసి అందరూ ఏ పని చేసినా ఆ పనిని పక్కన పట్టేసి ముందుకు రండి. ఒక నినాదం ఇవ్వండి, అది చాలు వాళ్ళని భయపెట్టించడానికి, మన దగ్గరికి రావడానికి. ఇంకొకటి కుటుంబ ప్రబోధ్. ఇంకా ఇప్పుడు మహిళామూర్తులకి స్పెషల్లీ ఏమనుకోవద్దు, మాతృమూర్తులు. ఇప్పటిదాకా అక్కలందరినీ, చెల్లెమ్మలందరినీ, చిన్నారులందరినీ పొగిడాను. ఎందుకంటే ఒక కుటుంబం నిలబడాలన్నా కూలిపోవాలన్నా అది మహిళల చేతుల్లోనే ఉంటుంది. యారాళ్ళు అక్కా చెల్లెల్లాగా ఉంటే కుటుంబం ఎప్పుడు విడిపోదు. ఒక అత్తా కోడలు ఉన్నతంగా తల్లి కూతుల్లాగుంటే కుటుంబం ఎప్పుడూ విడిపోదు. ఈ 2 కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలు, మనకు ఉమ్మడి కుటుంబాలు న్యూక్లియర్ ఫ్యామిలీ లాగా అవ్వవు. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే తెలుసు కదా, ఒక్క బిడ్డ లేదా నువ్వు నేను, పెద్ద పెద్ద బంగళాలు, పెద్ద పెద్ద సోఫాలు, ఖరీదైన టీవీలు, ఖరీదైన ఫర్నిచర్లు, కానీ కూర్చొని మాట్లాడుకునే బంధువులు మాత్రం లేరు. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి పండగలు వచ్చినప్పుడు అందరినీ, ఇప్పటిదాకా అన్నాం కదా హిందువులమని, ప్రతి ఒక్కరిని పండక్కి మీరు పిలవండి, భోజనాలు పెట్టండి. అదేవిధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర కూడా తినండి. ఈ విధంగా చేయడం వల్ల కుటుంబాలన్నీ కూడా కలిసిమెలిసిగా ఉంటాయి. అదేవిధంగా మనకు కావలసింది ముఖ్యమైనది, అందరూ కూర్చొని ఒక్క పూటైనా కలిసి తింటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్యలో టీవీ సీరియల్ ఎక్కువైపోయినాయి, లేదా యూట్యూబ్స్ ఎక్కువైపోయినాయి, లేదా పూజలు ఎక్కువైపోయినాయి, విపరీతమైన పూజలు. ఓకేనా, సంతోషం, నాకు చాలా ఆనందంగా ఉంది పూజలు చేయడం కూడా. ఈ మధ్య వెంకటేశ్వర నోము అని ఒకటి కొత్తగా వచ్చింది, శనివారపు నోము, 7 వారాల నోము. ఆ విధంగా నన్ను మహిళలందరూ వస్తున్నారు, కలుస్తున్నారు, భోజన తాంబూలాలు ఇస్తున్నారు, సంతోషం. కానీ కోరికల కోసం కాకుండా మన భారతదేశ రక్షణ కోసం చూడండి. అప్పుడు కుటుంబం విచ్ఛిన్నం అవ్వదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది, డింక్ అని ఒకటి వచ్చేస్తుంది, డిపెండెంట్ ఇన్కమ్, నో చిల్డ్రన్. అమ్మ నాకు పెళ్ళి వద్దు, ఐఎమ్ సాఫ్ట్వేర్, నేను సంపాదించుకుంటున్నా, నాకు ఏమి వద్దు.
అట్లా ఇండిపెండెంట్ లైఫ్ ఒకటి అయిపోయి పిల్లల్లో తెలియకుండానే ఈ మధ్య జరుగుతున్న ఎన్నో అరాచకాలు పిల్లలు చెప్పలేకపోతున్నారు మనకి. ఒక్కసారి గమనించండి, పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారు, కాలేజ్కి ఏ టైంకి వెళ్తున్నారు, మన బంగారం ఎప్పుడు వెళ్తుంది, ఇంటికి ఎప్పుడు వస్తుంది, ఎవరితో పరిచయాలు పెరుగుతున్నాయి, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, బయటికి వెళ్తున్నారు, ఏ విధంగా వెళ్తున్నారు, మన కట్టు బొట్టు చూడండి, మన భూషణ్ అంటే మన ఆహారంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా, ఇవన్నీ కూడా ఒక్కసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మన పిల్ల మన చేతిలో లేకుండా చేజారిపోతోంది. తెలియకుండానే అన్య మతస్థుని పెళ్లి చేసుకొని శవమై తిరిగి వస్తున్నారు. కాబట్టి దయచేసి మన యొక్క ఆడబిడ్డలని ఎవరైతే మనకి ముఖ్యమైన వాళ్ళు, మన ఇంటి మహాలక్ష్మి అంటున్నామో ఆ మహాలక్ష్మిని ఒక దుర్గామాత లాగా పెంచండి, ఒక జగజ్జనని లాగా పెంచండి. ఎవరైనా తన జోలికి వస్తే ఎలా ఉంటుందో నేర్పించండి, మంచి చెడులు నేర్పించండి. తను బయటికి వెళితే ఎంత ధైర్యంగా వెళ్తుందో నా బిడ్డ అంత తిరిగి వస్తుంది అని చెప్పేసి ఒక్కసారి తనకి మాట ఇచ్చి చూడండి. అందుకే నేను చెప్తున్నా, గంట వారానికి ఒక్క రోజు లేదా 2 రోజులు, మహిళా సేవిక సమితిలో అయితే 2 రోజులు ఉంటుంది, ఆ 2 రోజులు శాఖకి పంపించండి. ఆటోమేటిక్గా మీ అమ్మాయి అన్నీ నేర్చుకుంటుంది. మహిళలు మీరు కూడా వెళ్ళొచ్చు, అక్కడ చక్కగా భజన కార్యక్రమాలు ఉంటాయి. భజన చేయడం వల్ల కూడా మీకు తెలియకుండానే 2 చేతులు చప్పట్లు కొట్టడం వల్ల నరాలలో ఒక ఎక్సర్సైజ్ అనేది అవుతూ ఉంటుంది. మీరు చురుగ్గా ఉంటారు, మీరు కూడా ఇవన్నీ కూడా నేర్చుకోగలుగుతారు. ఏమున్నాయమ్మా సీరియల్లో? అత్త కోడలు టార్చర్, మొగుడికి టార్చర్, లేదా మొగుడికి 2 పిల్లలు, కోడలికి 2 మొగుళ్ళు. ఇవేం సీరియల్ అమ్మా? భారీ భారీ శరీరాలు, మళ్ళీ విపరీతమైన రాశతత్వం కలిగిన నగలు, లావు బిల్లలేసుకున్న నగలు. కాబట్టి అవన్నీ కాకుండా పిల్లలకి కొంచెం మంచి చెడు అనేది కూడా నేర్పించాలి. ఈ సెలవులు వచ్చినప్పుడు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వీళ్ళందరి దగ్గరికి పంపించండి. వాళ్ళు చక్కగా హరికథలు, బుర్రకథలు నేర్పిస్తూ ఉంటారు, పిల్లలకి అన్నీ చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో 2 ఉద్యోగం చేస్తేనే ఇల్లు నడుస్తుంది అని అంటున్నారు. 2 ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదిస్తే రేపొద్దున మన బిడ్డ మన దగ్గర ఉండదమ్మా, రహిమన్న ఇంట్లో ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఇప్పుడు ముఖ్యమైనది పర్యావరణం. పర్యావరణం అనగానే మన అందరూ తెలుసు, ఏముంది లే ప్లాస్టిక్. కానీ రంగు డబ్బాలు కనబడంగానే మన ఇంట్లో నిండా ప్లాస్టిక్ డబ్బాలు. కాబట్టి ప్లీజ్ ప్లాస్టిక్ని ఇరాడికేట్ చేయండి. అవును, ప్లాస్టిక్ కంపెనీ బంద్ చేయొచ్చు కదా, ప్లాస్టిక్ కంపెనీ బంద్ చేయరు కానీ ప్లాస్టిక్ని వాడొద్దంటారు ఏంటి అని అంటారు. ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను చాలా విన్నా. ఇంకా నేను ఇంటిలోకి వెళ్తూ ఉంటే నేను చెప్తూ ఉంటా, జొమాటో డబ్బాలు వస్తాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ నేను సిటీలో ఉంటాను, నాగారంలో. అండ్ మా స్టూడెంట్స్ అంతా కూడా స్విగ్గీ, జొమాటో నుంచి డబ్బాలు ఉంటాయి. మొత్తం ఒక 10 డబ్బాలు ఉంటాయి. అది మంచిది కాదు తల్లి, వేదండి ఏం కాదు మేడం, అవన్నీ కూడా కారవు, మంచిగా ఉంటాయి, టప్పర్ వేరే, స్ట్రాంగ్ కంపెనీ. ఇట్లా మనకు తిరిగి సమాధానాలు చెప్తున్నారు. సరే మంచిదే, పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతున్నాయి. మన భాష మీద కాకుండా ఇంగ్లీష్ భాష మెకేలే పోతూ పెట్టిపోయింది కదా మనకి ఇంగ్లీష్ అని. దానికి సంస్కృతి లేదు, సాంప్రదాయం లేదు. జస్ట్ ఈట్, స్లీప్, తిను, పడుకో, బస్. కానీ మన ఆహారం చెప్పండి, మన విలువలు ఏంటివి, అవన్నీ కూడా మరి ఇప్పుడున్న పర్యావరణంలో ఏమైనా స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతున్నాయా? అన్ని కెమికల్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్. దానివల్ల ఏమవుతుంది? భూమి పాడైపోతుంది, చెరువులు పాడైపోతున్నాయి, చెరువు లోపల ఉన్న చేపలు చచ్చిపోతున్నాయి, పైన ఉన్న గడ్డి కూడా చచ్చిపోతుంది. అంటే సర్ఫేస్ ఏరియాలో ఉన్న గడ్డి కూడా చనిపోతుందంటే ఎంత పొల్యూషన్ అయిపోయిందో మనం ఆలోచించుకోండి. అదేవిధంగా సేవ్ ప్లాంట్స్ అంటాం. అమ్మ మీ పెళ్లి రోజు ఒక మొక్కను నాటండి. లేదమ్మా నేను 10,000 పట్టు చీర కొనుక్కుంటా, మొక్క నాటడం నా వల్ల కాదు, మట్టి అంటుకుంటుంది కదా మళ్ళీ నాకు, మట్టిలో పుట్టొద్దు, మట్టిలో మనము ఆడుకోవద్దు, పిల్లల్ని ఈ మధ్య పెంచే విధంగా వద్దు, వాడికి ఎలర్జీ. ఎందుకమ్మా మట్టిలో ఆడుకోనియండి. మరి వాళ్ళేం చేస్తారు దేశానికి, వీళ్ళేం చేస్తారు దేశానికి అంటారు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం మనుషులం కాదా? వాళ్ళేనా మనుషులు? RSSలు వచ్చే చేయాలి అన్నీ. మనం కూర్చొని తమాషా చూద్దామా? ఏం చేద్దాం అక్కలు? వాట్ షల్ వి డు? ఆన్సర్ చెప్పాలి. మొక్కలు నాటుదామా? మట్టిలో ఆడుకుందామా? కట్టుకోండి, నేను వద్దనా. పర్యావరణం పరంగా చెట్లను నాటండి, వాటర్ని సేవ్ చేయండి ఇంటి. ఎందుకంటే రాబోయే కాలంలో రిసోర్సెస్ ఏవైతే వనరులు ఉన్నాయో మనమే అనుభవిద్దామా? మన పిల్లలకు వద్దా?
మన ముత్తాతలు చూడండి, 100 ఎకరాలు ఉంటే 2-3 ఎకరాలు అమ్మి 98 ఎకరాలు మనకిచ్చిరు. మన తాతలు దాన్ని 50 ఎకరాలు చేసిరు. మన నాన్న వచ్చే వరకు 20 ఎకరాలు చేసిరు. మనం ఏం చేస్తున్నాం? పిల్లోడు ఒకడే కదా, 2 ఎకరాలు చాలే, మనం ఎంజాయ్ చేద్దాం. క్లబ్బులు, పబ్బులు, పార్టీలు, అంతే. నాన్న నేను ఫుడ్ ఆర్డర్ పెట్టినా, నీకు నచ్చకపోతే స్విగ్గీలో ఆర్డర్ చేసుకోమ్మా, నేనేం చక్క కిట్టి పార్టీకి వెళ్ళిపోతా. చిట్టి వేసా కదా, చిట్టి పార్టీలో ఏముందమ్మా, చిట్టి ఎత్తాలా, దాని హోటల్లో వెళ్ళాలి, కలర్ రంగులు బట్టలు వేసుకోవాలా, తిరగాలి. ఇది మనం చేస్తున్నాం. ఇక పర్యావరణాన్ని కాపాడే ఓర్పు టైం ఎక్కడుంది చెప్పండి నాకు. ఉంటారు ముగ్గురు ఇంట్లో, ముగ్గురం ఫోన్లే పట్టుకుంటాం. ఇక చెట్టులు నాటామా, చెట్టుకు నీళ్ళు పోస్తామా, పిట్టలు ఎండిపోతున్నాయండి కొంచెం నీళ్లు పెట్టండి అని చెప్పి యూట్యూబ్లో గగ్గోలు పెడుతున్నారు. ఎంతమంది అమ్మా కొంచెం మీ ఇంటి ముందు వాటర్ పెట్టి ఆ చిన్న చిన్న పిట్టలకు, స్పారోస్ కానీ, కాకులకు కానీ, జంతువులకు కానీ నీళ్ళు పెడుతున్నామా? ఎంతమంది పెడుతున్నారా? చేతులు ఎత్తండి. అందరికీ నమస్కారం, నిజంగా జోహార్. మిగతా వాళ్ళు ఇప్పటి నుంచి మీ ఇంట్లో రంగురంగు కలర్ డబ్బాలు ఉంటాయమ్మా, ఆ డబ్బాల నిండా నీళ్ళు నింపి పెట్టండి బయట. చక్కగా పిట్టలు వచ్చి మీ దగ్గర ఆ నీళ్లు తాగి పొద్దున్న లేవగానే ఆ కిలకిల శబ్దాలు విని ఆనందించండి. ఆ పని చేయండి. కొంచెం సేవ్ వాటర్, కొంచెం జాగ్రత్తగా నీరును కాపాడుకోండి. మన పిల్లలకు కూడా మనం పెట్టాలి. ఇప్పుడున్న కలుషితంగా మొత్తం నీళ్ళన్నీ కూడా ఇంకిపోతూ ఉన్నాయి, భూగర్భ జలాలు కూడా అంతరించిపోతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. అదేవిధంగా మనం ఇస్తరాకులు ప్లాస్టిక్ అని చెప్తూనే ఉన్నాం, ప్లాస్టిక్ 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 అని. చాలా వరకు కంట్రోలింగ్ వచ్చిందండి. ఎందుకంటే నేను ఈ మధ్య ఈ సమ్మేళన ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటే స్టీల్ గ్లాసెస్లో నీళ్ళు ఇస్తున్నారు. అండ్ టేక్ ఇస్తరాకులు ఉన్నాయి కదా, ఆ ఇస్తరాకులలో కూడా భోజనాలు పెడతాయి. అవి తొందరగా కూడా మన భూమిలో మెల్ట్ అయిపోతాయి, అబ్జార్బ్ అయిపోతాయి. అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అది మనం వాడదాం. కొంచెం ఎక్కువ రేటు ఏమీ కాదు, భూమి మంచిగా ఉండాలి కదా. మరి భూమాతని పూజ చేస్తున్నామా మనం? మరి గోమాతని పూజ చేస్తున్నామా? మరి భూమాత, గోమాత, తులసిమాత ఇవన్నీ మంచిగా ఉండాలా లేదా? గంగామాత మంచిగా ఉండాలా వద్దా? మరి ఈ 4 మాతలు ఉంటేనే కదా మన లక్ష్మీమాత మంచిగా ఉంటుంది. కాబట్టి 2 రూపాయలు ఎక్కువైనా సరే కొంచెం ఆ విస్తరణలు ఉపయోగించండి, వాటిని వాడండి. ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలన్నీ తీసేసి రీసైకిల్ వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం వాడకుండా చేయడానికి ప్లాన్ చేయండి. ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు నాటకుండా నిజమైన మొక్కల్ని నాటుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఏ మొక్కలు నాటకపోతే తులసి మొక్కలు నాటుకోండి. చక్కగా తులసి మొక్కలన్నీ కూడా మీరు తెంపుకొని మంచి తులసి మాల కృష్ణ భగవానికి, రామ భగవానికి వేసుకోండి. అది ఎంతో పుణ్యం మనకి. రైట్. ఇంకా లాస్ట్ బట్ లీస్ట్ స్వదేశీ. సో ఎంతమంది బ్రాండెడ్ క్లోత్స్కి ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు? ఒక్కసారి చేతులు ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా కాకుండా మేడ్ ఇన్ చైనా ఫోన్ చాలా బాగుందని వాడుకునే వాళ్ళు ఎంతమంది? లేదమ్మా, నాకు బ్రాండెడ్ క్లోత్స్ ఇంపార్టెంట్, దానికి ఒక సింపుల్ ఉంటుంది. కానీ ఆ డబ్బు ఎక్కడ పోతుందమ్మా? మనకు వస్తుందా? పక్క దేశం అడిగిపోతుందా? మరి తెలిసి కూడా ఎందుకు కొనుక్కుంటున్నాం నాకు అర్థం కాదు. వాళ్ళేమో మాంగళ్య అనే షోరూమ్ ఉంటుంది, మనకి పేరు మనది మాంగళ్య. పని చేసేవాడు అన్యమతస్థుడు. మళ్ళీ మన అమ్మాయిలు పని చేస్తే టార్చరు, మనం చూస్తూ కూర్చున్నాం. మళ్ళీ స్వదేశీ అని అంటుంది మేడం కదా. ఇట్లా విందామా? ఏమైనా చేద్దామా ఏమైనా? మరి మానేద్దామా బ్రాండెడ్ క్లోత్స్? అరే చినిగిపోతే చినిగిపోని సార్, 2 నెలలు వాడతాం, 3వ నెల కొత్త డ్రెస్ వేసుకోరాదు. అది ఎన్ని రోజులు వేసుకుంటారు? బ్రాండెడ్ క్లోత్ సంవత్సరం వేసుకొని విసుగొస్తుంది మనకే చూసి. కొంచెం మన కంపెనీ వేసుకుంటే మన వాళ్ళు బతుకుతారు. ఇంకొకటి, ఆన్లైన్లో ఎంతమంది బుక్ చేసుకుంటారు ఈ మధ్య? కొత్తిమీర కట్ట కూడా బ్లింకిట్, అమెజాన్, మీషో. అమ్మా మీషోలో వాడుకున్న డ్రెస్సులు ఏవొస్తున్నాయి మీకు తెలియదు. దుబాయ్లో, అరబ్ కంట్రీస్లో వాటర్ ఉండదు. వాడు ఒకరోజు వేసుకొని దాన్ని పారేస్తాడు, దాన్ని మళ్ళీ వాడు ఇస్త్రీ చేసి మనకు అమ్ముతున్నాడు. మీకు తెలియదు అక్కడ సంగతి. కాబట్టి దయచేసి మీషో కానీ అమెజాన్ కానీ డ్రెస్సులు బాగున్నాయని కొనడం బంద్ చేయండి. అవి మన కంపెనీస్ కాదు, స్వదేశీ కాదు. కొంచెం స్వదేశీ వస్తువులు కొనండి. మన ఎకానమీ అంటే మన ఆర్థిక పరిస్థితి బాగుండేటట్టు మనం చేసుకుందాము.
చిన్న చిన్న బొమ్మలండి ఇంటి ముందు వస్తూ ఉంటాయి, అవి కొనండి. విరిగిపోతే విరిగిపోయినాయి, వాళ్ళు మన పేరు చెప్పుకొని 2 పూటలు కడుపు నిండా తింటారు కదా, చక్కగా వెళ్తూ ఉంటారు. ఏమని ఈ మధ్య ఎక్కువ ఫ్యాషన్ అయిపోయినాయి మనకు సామాన్లన్నీ కూడా డీమార్ట్ అని. హ్యాపీగా ఉన్నాయి మేడం డీమార్ట్లు అని. వాడు పురుగు పట్టినే ఇస్తున్నాడో తెలియదు, అది ఎన్ని రోజులు అయితేనేయో తెలియదు, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ మన చిన్న చిన్న దుకాన్లు ఉన్నాయండి ఇంటి ముందు, ఎన్నో రోజుల నుంచి ఉన్నారు వాళ్ళు. నెలకొకసారి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు మా నాన్న కాలంలో అయితే నెలకొకసారి కట్టేవాళ్ళం బిల్లు వాళ్ళకి, అవునా? అట్లాంటి వాళ్ళు బతికేటట్టు చూడండి, ఓకేనా? కొంచెం ఆలోచించండి. కాబట్టి అదేవిధంగా స్వదేశీ అన్నాను కాబట్టి మన మాతృభాష ఏంటిది? మనం ఏం మాట్లాడుతున్నాం? మన పిల్లలు ఏమంటారు మనని? మమ్మీ డాడీ. మమ్మీ అంటే తెలుసా మీకు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మమ్మీ? చనిపోయిన శవం. మాతృమూర్తిని చంపేస్తున్నాం, అందుకే మాతృమూర్తి ఫ్యాషన్లోకి వెళ్ళిపోతున్నారు. పిల్లల్ని పట్టించుకోకుండా ఏ చిన్న గొడవ అయినా కూడా పిల్లలతో సహా చచ్చిపోతుంది, ఎందుకంటే మమ్మీ అయింది కదా. వాటి దయచేసి వాళ్ళెవరో ఏమో అనుకుంటారు, వీళ్ళెవరో ఏమో అనుకుంటారు. ఆ తొక్కల మెకేలే గారు పెట్టిన పని ఇది. అమ్మా ఇది బంజన్, బికాజ్ ఐఎమ్ అన్ ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్, ఐఎమ్ ఏ పిహెచ్డి క్యాండిడేట్. కాబట్టి దయచేసి నేను చెప్తున్నా, భాష అనేది మనము సంపాదించుకొని మన యొక్క తెలివిని ఉపయోగించుకోవడానికే తప్ప అదే మన మూలమని అనుకోకండి. శివుడు నాట్యం ఆడితే డమరుకం నుంచి వచ్చిన భాషనే సంస్కృత భాష, అందులో నుంచే మనకి తెలుగు అనేది వచ్చింది. అనేక రకమైన భాషలు వచ్చాయి. కాబట్టి 10 అవతారాలు మన భారతదేశంలో ఉన్నారు, అనేక రకమైన భాషలు. మన మాతృభాషతో మాట్లాడుకుందాం, మన మాతృభాషలోనే రాద్దాం. ఇవన్నీ చేయడానికి కొంచెం మీ పిల్లలకి ఏమి అనుకోకుండా మమ్మీ డాడీలు పనిచేసి చక్కగా అమ్మ నాన్న బాపు అనడం నేర్పించండి. అత్తమ్మ ఆంటీ, అమ్మ దగ్గర అంకుల్ వచ్చిండు, అమ్మ దగ్గర అంకుల్. ఇదేంది? నా తర్వాత రేపు చెత్తెత్తుకోవడానికి వస్తుంది, ఆయన కూడా అంకులే. చక్కగా మామయ్య అని పిలవండి, అత్తమ్మ అని పిలవండి, చిన్నమ్మ అని పిలవండి, పిన్నమ్మ అని పిలవండి. ఇది నేర్చుకోండి అమ్మ. అదేవిధంగా వంటలు, ఎన్ని రకాల మురుకులు, గర్జలు, లడ్డూలు, కథం అన్నీ బాగా స్వదేశీ వస్తువులు వస్తున్నాయని చెప్పి పెడతారు ఒక ఆయన. పేరు మాత్రం రామ్ ఉంటుంది, మనం ఆన్లైన్ బిల్ చేస్తే రహీమ్ అని వస్తుంది. పేరు ఏమో షాప్ పేరు ఏముంటుంది? రామ్. బిల్లు కొడితే ఎవరికి పోతుంది? రహీమ్. కాబట్టి కొంచెం ఆలోచించండి. ఇంట్లో ఓపిక చేసుకునే వాళ్ళం కదా, ఎన్ని మురుకులు, ఎన్ని అరిసెలు, ఎన్ని సకినాలు. ఎందుకమ్మా ఓపిక తగ్గిపోతుంది మీకు? మహిళామూర్తులారా కోపగించుకోకండి నన్ను. కొంచెం వాస్తవంలోకి రండి, జరుగుతున్న అన్యాయాన్ని చూడండి. అదే మనకి చెడు జరుగుతున్నది, తెలియకుండా మనమైన ఒక మైకం కమ్మిపోతుంది. ఆ మాయ పొర అనేది తీస్తే మళ్ళీ మీరందరూ దుర్గా మాతలే అవుతారు. దయచేసి నేను చెప్తున్నా, మనకి ఒక చిన్న స్టోరీ ఉందండి మన భారతదేశం గురించి. ఒక పెద్ద, నాకు పేరు మర్చిపోయినా, వాళ్ళు చెప్పారు 2 కొడుకులకి అప్పలు ఇచ్చి పంపించిందంట, అమ్ముకరమ్మని ఒక్కొక్క రూపాయి అని చెప్పి. సరే అని చెప్పి కొంచెం దూరం పోగానే అన్న ఏం చేసిండు? తమ్ముడికి ఇచ్చిండు 1 రూపాయి. మళ్ళీ అదే తమ్ముడు అన్నకి ఇచ్చిండు. అట్లా 50 అరిసెలు వాళ్ళే తినేసి. ఇంకేమైనా ఉందా? ఎవరికైనా అమ్మిందా? తిన్నదెవరు? అన్న రూపాయి తమ్ముడికి ఇస్తే, తమ్ముడు తిన్నాడు, తమ్ముడు అన్నకి ఇస్తే రూపాయి. అట్లుందమ్మా మన భారతదేశం. పైన మాత్రం గంభీరంగా ఉంది, లోపలంతా డొల్ల, ఏమీ లేదు. నో సత్తా, నో ధైర్యం, నో శక్తి, చెప్పుకోవడానికి మాత్రమే. ఎప్పుడు కనిపించాలి ఈ శక్తి? నాకు చెప్తున్నా నేను, ఏదైనా అక్కడ జరిగింది మన వాళ్ళకి, ఒక టోపీ మాస్టర్, ఒక సిల్వర్ మాస్టర్ వచ్చిరు అన్నప్పుడు ఉరుక్కుంటూ పోతా చూడు, అప్పుడు కనిపించాలి నాకు మీ శక్తి. లేదు అంటే నేను చెప్పిన స్టోరీ లాగానే భారతదేశము డొల్లా. రైట్. నెక్స్ట్ పౌర విధులు. ఇక పౌర విధులు అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా రోజులు చదువుతున్నాం. ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ పెట్టుకోండి. నేనని పెట్టుకుంటా భయ్, నాకు అవసరం లేదు. వాళ్ళేదో రూపాయి తీసుకోవడానికి పెట్టుకోవట్లేదు. ఇప్పుడున్న ట్రాఫిక్లో నీకేమన్నా అయితే నీ కుటుంబం ఏమవుతుంది అనేది ఆలోచించుకొని కొంచెం సామరస్యంగా మీరు హెల్మెట్ పెట్టుకోవడం,
సీట్ బెల్ట్ పెట్టుకోవడం చేయండి. అదేవిధంగా పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటాం, 18 సంవత్సరాలు నిండకపోయినా కూడా వాడికి బుల్లెట్ ఇస్తాం, బైక్ ఇస్తాం. ఎందుకంటే మనం కష్టపడ్డాం కదా, మన పిల్లోడు కష్టపడొద్దు. మళ్ళీ మన పిల్లోడు కష్టపడితే ఎట్లా మరి? రేపు పొద్దున మనం సంపాదించిన ఆస్తి వాడు దాచిపెట్టుకుంటాడా, పిచ్చలవిడిగా వాడుకుంటాడా? అది మీరు చేస్తున్న నిర్లక్ష్యం. పౌర విధులు ఇది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు ఇవన్నీ నేర్పిస్తేనే పిల్లవాడు ఒక శివాజీ తయారవుతారు. జిజియాబాయి ఎంత కష్టపడితే మన హిందూ సామ్రాజ్యం కోసము ఒక శివాజీ తయారైందో ఆలోచించండి. ఒక శివాజీ కడుపున పుట్టిన శంభాజీ గోర్లు పీకిన, కళ్ళు పీకిన, చర్మం ఊడదీసినా కూడా మతం మార్చుకోలేదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది పౌర విధిలో ముఖ్యమైనది. ఇది కాపాడాలి అంటే 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఓటు వినియోగించుకోవడం నేర్చుకోండి. పైసలకు అమ్ముడు పోకండి. 2 చీరలు ఇస్తున్నాం, బియ్యం బస్తా ఇస్తున్నాం, 5,000 ఇస్తున్నామని వెంటనే వెళ్ళి ఓటు గుద్దు. కానీ హిందువుకి గుద్దండి. ఎవరికి కొట్టాలి ఓటు? ఎవరిని గెలిపించాలి? హిందువుని గెలిపించండి. తీసుకో డబ్బులు, నేను వద్దనా. 2 చీరలు తీసుకో, వద్దనా. కానీ ఓటు మాత్రం హిందూ దేశానికి హిందువై ఉండాలి. హిందూ కోసం తాపత్రయం పడే ఒక రాణా ప్రతాప్ కావాలి, ఒక స్వామి వివేకానంద కావాలి, ఒక ఆది శంకరాచార్యులు కావాలి. అతనికి మాత్రమే ఓటు వేయండి. అప్పుడే మన దేశం సురక్షితంగా ఉంటుంది, మనమందరము రక్షణగా ఉండగలుగుతాము. ఓకే అండి, కాబట్టి మీరందరూ పాటిస్తారనుకుంటున్నాను. కొంచెం పార్వతీమాత, శక్తిమాత, దుర్గామాత, జగజ్జనిలాగా తయారు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, భారత్ మాతాకి.